నాకు జ్వరమా అంటే మీరు ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు నా జ్వరం పారిపోద్దు. పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం, కొండకొప్పాక, సిరిసపల్లిలో దాదాపు 3416 కిట్కోలు నిర్మించారు. వాటిని 1200 ఇళ్లని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు. ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా. మిగతా ఇళ్లన్నింటినీ వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లన్నీ తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం. అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన ఇళ్లు కేటాయిస్తాం. అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ని 30 లక్షలు తగ్గించారు. స్పెషలిస్టులు లేరు, సిబ్బంది కొడుతుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం. అలాగే 2 పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి 2 గంటలు మించి ఈ రోజున మంచినీరు ఇవ్వడం లేదు. అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది, బురద మురుగు అని చెప్పి దానికి పైగా 1200 రూపాయలు పన్ను వసూలు చేస్తా ఉన్నారు. ఈ అగనంపూడి పట్టణం ప్రజలకి అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరు అందివ్వడానికి 32 కోట్ల రూపాయలతో పైప్ పనులు చేపట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేసి 2 పూట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మన రహదారుల విస్తరణ, ఎన్నికల ముందు హడావిడిగా మనకి రోడ్లు విస్తరణ పనులు చేపట్టారు. భవనాలు, స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత, వారికి కాలువలతో సహా రహదారి నిర్మిస్తాం. నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు. అదే సమయంలో నాయల వీధి విస్తరణ చేశారు. ఈ పీలా గోవింద్ గారు, సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజారు విస్తరించారు. భవిష్యత్తులో అన్ని రోడ్లని విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం. మన డంపింగ్ యార్డుకు కూడా ఒక శాశ్వత పరిష్కారం